నీట్ నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఇచ్చిన విద్యా సంస్థల బంద్ను ఖమ్మం జిల్లాలో విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. ఈ మేరకు బుధవారం ఖమ్మం జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐఎఫ్, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, పీవైఎల్, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో 65 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, వాటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దుర్మార్గమైనటువంటి విద్యా వ్యవస్థను తయారు చేయడం కోసం ఈరోజు ఇప్పటికే సిలబస్లలో డార్విన్ సిద్ధాంతాలనేది తీసేసి ఇప్పటికే ఒక మేధావి గాంధీ లాంటి, భగత్ సింగ్ లాంటి వాళ్ళ చరిత్రను కూడా తొలగించి ఈరోజు మనవాదం అనేటువంటి సిద్ధాంతాన్ని ఈరోజు ప్రబోధిస్తూ మొత్తం విద్యా వ్యవస్థని ఉల్లాసం చేస్తున్నటువంటి స్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్నది. దీనివల్ల ఇప్పటికే అంటే ప్రభుత్వ ఎగ్జామ్స్ నిర్వహించాల్సినటువంటి దగ్గర ఒక ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించడం వల్ల అధికంగా పేపర్లు అమ్ముడు పోయి ఒక డబ్బున్నోడికే లేదా ఒక డబ్బుతో కొనుక్కున్నటువంటి వాడికే ఈరోజు ఎగ్జామ్ అంటే ర్యాంకులు, మార్కులు అనేటువంటి సిచ్యువేషన్ అనేటువంటి దేశంలో తలబడుతున్నది. రేపు రానున్న రోజుల్లో ఇంటర్ ఎగ్జామ్, 10th ఎగ్జామ్స్, డిగ్రీ పేపర్లు కూడా లీక్ అయ్యి అమ్ముకునేటువంటి పరిస్థితి ఇప్పటికే గతంలో బండి సంజయ్ విషయాల్లో కానీ లేకపోతే గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా మనకి కనబడుతూనే ఉన్నవి. నీటిపై చర్చ జరగాలని చెప్పేసి అనేక సందర్భాల్లో చర్చిస్తున్న సందర్భాల్లో కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక ఒంటరి ధోరణితో పోతున్న పరిస్థితి రోజు బీజేపీ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. దీనికి నిరసనగా 25 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి 8 ఎంపీలు, అదేవిధంగా 2 బీజేపీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం స్పందించిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు వారు గెలిపిస్తేనే మీరు గెలిచారు, వాళ్ళ తల్లిదండ్రులు గెలిపిస్తేనే. అటువంటి విద్యార్థులకు ఈరోజు అన్యాయం జరుగుతుంటే మీరు కనీసం స్పందించట్లేదంటే మీకు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల మీద మీకు ఎటువంటి ఆలోచన ఉందనేది సందర్భంగా అర్థమవుతా ఉన్నది. నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి రేపు జరిగే భారత్ బంద్ ఏదైతుందో ఆ భారత్ బంద్కు విద్యార్థులు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, ప్రభుత్వ స్కూల్ యాజమాన్యాలు, విద్యార్థులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ నెల 4వ తారీఖున ఏదైతే భారత్ బంద్ జరగబోతా ఉందో దాంట్లోనే ఈరోజు ఏదైతే నీట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ రద్దు చేయాలని, నెట్ ఎగ్జామ్ కూడా మన ఏదైతే విద్యార్థులు రాశారో నెట్ ఎగ్జామ్ కూడా పేపర్ లీకేజ్ అయిన పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. ప్రతిసారి కూడా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే ఏదో ఒక పేపర్ లీకేజ్ అవుతా ఉంది. దీని మీద తక్షణమే కేంద్ర నరేంద్ర మోడీ తక్షణమే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు